ఓం గురభ్యో నమః శ్రీమాత్రే నమః. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్. ఈరోజు నేను కృష్ణాష్టమి విశిష్టత, అలాగే కృష్ణాష్టమి రోజు పూజను ఎలా చేసుకోవాలి, నైవేద్యాలు ఏమి సమర్పించాలన్న దాని గురించి నేను వివరిస్తానండి ఈ వీడియోలో. కృష్ణాష్టమి అంటే సృష్టి స్థితికారకుడైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని కృష్ణాష్టమిగా మనమందరము జరుపుకుంటాము. ఆ దేవకి సుతుడు యశోదానందనుడు అంటే నందరికి వల్లమాలిన అభిమానము. పుడుతూనే 1000 కాంతులను విరజింపజేశాడట మన చిన్ని కృష్ణుడు. త్రేతాయుగంలో కంసాది రాక్షసుల భారం మొయ్యలేక భూదేవి బ్రహ్మ, విష్ణు, శివుడు తదితర దేవతలకు మొరపెట్టుకుందట. అప్పుడు విష్ణుమూర్తి కృష్ణావతారం ధరించి భూమిపై జన్మించాడట. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో దేవకి వసుదేవులకు 8వ సంతానంగా కృష్ణుడు జన్మించాడట శరసాలలో. ఆ చిన్ని కృష్ణుడు అధర్మాన్ని అణిచివేయడానికి స్వామివారు అవతరించారు. స్వామివారి దశావతారాల్లో 8వ అవతారమే ఈ కృష్ణావతారం. ఆ చిన్ని కృష్ణయ్య అష్టమి తిథిలో రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించడం వలన కొందరు కొన్ని ప్రాంతాలలో అర్ధరాత్రి వేళనే ఎంతో ఘనంగా ఈ కృష్ణాష్టమిని వేడుకను జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాలలో కృష్ణాష్టమిని గోకులాష్టమని, అలాగే కృష్ణ జయంతి వ్యవహరిస్తారు. ఆ రోజు చిన్ని కృష్ణయ్యకు ఏ నైవేద్యాలు సమర్పించాలో అన్నది కూడా ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఆ రోజు మనము ఎలా పూజించుకోవాలి ఈ చిన్ని కృష్ణుని అనేది కూడా మీకు వివరిస్తాను ఈ వీడియోలోనే. చూడండి, ముందుగా మనము ఆ రోజు మార్నింగ్ నిద్రలేచి స్నానం ఆచరించుకొని నిత్య పూజ చేసుకోవాలండి. కొందరైతే ఉపవాసం ఉంటారు, ఆ రోజు మొత్తము ఉంటారు. వీలు లేని వాళ్ళు సాయంత్రం వరకు ఉంటారండి, పూజ అయిపోయేంత వరకు. ఆ రోజు మనము చిన్ని కృష్ణుని విగ్రహం ఉంటే ఊయల్లో పెట్టి విగ్రహానికి అలంకరణ చేసుకొని మనము దీపారాధన చేసుకోవాలండి. లేకపోయినా పర్లేదు, చిన్ని కృష్ణుని పటం ఉంటే పటానికి కూడా మనము పూజ చేసుకోవచ్చు. ఇంట్లో నేను ఇలా అలంకరించుకున్నానండి. ఆ చిన్ని కృష్ణయ్యను పెట్టుకోవడానికి చిన్నగా నేను ఊయల్లాగా రెడీ చేసుకున్నానండి స్టాండు. అది నేనే చేసుకున్నాను. కృష్ణుడి విగ్రహం చిన్నగా ఉందండి, అందుకని కనబడట్లేదు. అలాగే దేవుడి ముందర చెంకు చక్రాలను వేసుకున్నాను. అవి ఎలా వేసుకోవాలనేది నేను ఈ వీడియో అప్లోడ్ చేశానండి. అది ఎవరన్నా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో కొంచెం క్లారిటీ లేదండి, క్షమించండి. ఆ రోజు ముఖ్యంగా ఇంటి బయట నుండి ఆ చిన్ని కృష్ణయ్య పాదాలను వేసుకోండి. ఒకవేళ తులసికోట ఉంటే తులసికోట దగ్గర నుండి మన పూజా మందిరం వరకు ఆ చిన్ని కృష్ణుని పాదాలను ఇలా వేసుకోండి. నేను వేసుకున్నట్టు మీకు ఎలా వస్తే అలా వేసుకోండి, దాంట్లో ఏమీ లేదు. అలా వేసుకొని పసుపు కుంకుమ అలాగే పూలతోటి అలంకరణ చేసుకోండి. ఈ పాదాలను మనము బియ్యం పిండితోటి వేసుకుంటే చాలా మంచిదండి. అలా వేసుకోండి వీలుంటే మాత్రము. నేను తులసికోట దగ్గర నుంచి ఎందుకు వేసుకోమంటున్నానంటే కృష్ణునికి తులసి అంటే ఎంతో ప్రీతి. ఆయన ఎప్పుడూ తులసివనంలోనే ఉంటాడు. ఆ తులసివనం నుండి మన ఇంట్లోకి వస్తున్నట్టుగా భావించి ఆ రోజు మనము పూజ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ చిన్ని కృష్ణయ్య పాదాలను చూస్తుంటే ఎంత ఆనందము. చిన్ని కృష్ణయ్య విగ్రహము కానీ అలాగే పటము దగ్గర దీపారాధన చేసుకొని నైవేద్యం సమర్పించండి. ముఖ్యంగా ఆ రోజు నైవేద్యము వెన్న, అలాగే అటుకులు, బెల్లము, పెరుగు కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టండి. అటుకులు ఎందుకు అంత ప్రీతి అంటే కృష్ణునికి కుచేలుడు ప్రేమగా అటుకులను ఇచ్చాడట. ఆ అటుకులను తీసుకొని కుచేలుడికి సర్వం ప్రసాదించాడంట ఆ చిన్ని కృష్ణయ్య. అందుకే అటుకులంటే అంత ఇష్టం తనకి. అందుకని ఆ రోజు తప్పకుండా మనము కూడా ఆ రోజు ఆ కృష్ణ భగవానునికి మనము కూడా అటుకులు, బెల్లము కలిపి నైవేద్యంగా వీలైతే చక్కెర పొంగలి, పాలకోవా, సొంటి బెల్లం కలిపిన పానకము, వడపప్పు, ఇంకా మీకు ఇష్టమైన నైవేద్యాలని పాలతో చేసిన, వెన్నతో చేసిన నైవేద్యాలను ఆ రోజు ఏవైనా సమర్పించవచ్చండి ఆ కృష్ణ భగవానునికి. కొందరైతే కృష్ణాష్టమి రోజున 21 రకాల ప్రసాదాలను చేసి ఆ కృష్ణ భగవానునికి సమర్పిస్తారండి. మరికొందరు 11 రకాలుగా చేసి పెడుతూ ఉంటారండి కృష్ణునికి. ఇలా నైవేద్యాలను సమర్పించిన తర్వాత మన ఇంట్లో ఎవరన్నా చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళకి కృష్ణుని గెటప్ వేసి తనని ఆ కృష్ణ పాదాల నుండి ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టుగా, కృష్ణుడే మన ఇంట్లోకి వస్తున్నట్టుగా అనుకొని స్వాగతం పలకాలండి.
ఇలా నేను చేశానండి. మా చిన్ని కృష్ణయ్య, మా అబ్బాయిని ఇలా నేను కృష్ణుని గెటప్లో రెడీ చేశానండి. నేను మా అబ్బాయికి అలంకరించిన కిరీటము, అలాగే పిల్లన గ్రోవి, చేతికి అరవంకీలు, అలాగే ఇయర్ రింగ్స్ ప్రతి ఒక్కటి నేనే రెడీ చేశానండి. వాటిని పేపర్ తక్కువ ఖర్చులో చేసుకోవచ్చండి. మనము బయట నుంచి కొనాల్సిన అవసరమే లేదు. మన ఇంట్లో పిల్లలు రాసుకునే నోట్బుక్లు ఉంటాయి కదండి, వాటితోటే రెడీ చేశానండి. వీటిని నేను ఇలా రెడీ చేసుకున్నానండి, సైజ్ కట్ చేసుకొని. ఆ వీడియో వీలైతే కంపల్సరీ పోస్ట్ చేస్తానండి. ఇలా నేను కృష్ణాష్టమిని ఇలా జరుపుకున్నానండి. ఇది లాస్ట్ ఇయర్ దండి, ఈ ఇయర్ ఇంకా చేసుకోలే. ఇయర్ చేసుకుంటే మాత్రం తప్పకుండా పోస్ట్ చేస్తాను కమింగ్ అప్ వీడియోలో. ఆ రోజు అలా మనం పూజ చేసుకున్న తర్వాత చిన్ని కృష్ణుని ఇలా అలంకరించుకొని ఇంట్లోకి స్వాగతం ఇచ్చిన తర్వాత దేవుడికి పెట్టిన ప్రసాదాన్ని కృష్ణుడే వచ్చి మన ఇంట్లో తింటున్నట్టుగా భావించి తనకి సమర్పించాలి. అలాగే చుట్టుపక్కల ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా కానీ వాళ్ళందరికీ ఆ రోజు మనము ఏదో ఒకటి పిల్లలకి ఇస్తే చాలా తృప్తి పడతారండి. ఇంట్లో చేసిన నైవేద్యాన్ని వాళ్ళకు తినబెట్టాలి, మంచిదవుతుందని నమ్మకం అండి, అంతే. ఆ రోజు మా ఊర్లో ఉట్టి కూడా కొడతారండి. ఆ వెన్న దొంగ కృష్ణాష్టమి రోజున అది మా ఊర్లో స్పెషల్గా జరుపుతారండి. కృష్ణాష్టమి విశిష్టత, అలాగే పూజా విధానము, నైవేద్యాలు ఏం సమర్పించాలో ఈ వీడియోలో చెప్పాను కదండి. ఇంతేనండి. ఆ చిన్ని కృష్ణయ్య కృప మనందరి మీద ఉండాలని, అలాగే అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు మనందరికీ ఆ మహాదేవ శివ శంభో, మహాదేవ శివ శంభో, శ్రీ 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 మారకోటి సుందర ప్రభో, శ్రీ మహాదేవ శివ శంభో, శ్రీ మారకోటి సుందర ప్రభో, శ్రీ మహాదేవ శివ శంభో, శివ శంభో. సహస్రకోటి జనపాలన, సహస్రకోటి జనపాలన,